నిజంగా భార్యలు వేధిస్తారా అనేటువంటిది ఒక ప్రశ్న. వేధిస్తారా సార్? వేధిస్తారా అంటే జనరలైజ్ క్వశ్చన్. ఇప్పుడు కొన్ని ఛాన్స్లో ఎవరైనా అరాచకం చేసి గ్యాంగ్ రేపులు చేసి చంపేస్తే ఒక మృగాడు అంటాం. మృగాళ్ళు అంటే మగాళ్ళంతా మృగాళ్ళు కాదు. అలాగే భార్యలంతా వేధించరు, అందరూ వేధించరు, భార్యలు కూడా వేధిస్తారు. భార్యలు కూడా వేధిస్తారు. అంటే ఇప్పుడు ఏమైందంటే బొమ్మ బరుసులాగా అటు ఇటు కూడా చూడాలి. చచ్చిపోకుండా బతికున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, సగం చస్తూ బతికున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, జీవోత్సవాల్లాగా బతికే ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. అందరూ ఉన్నారు. మనకేంటి, చచ్చిపోయారు కాబట్టి న్యూస్ అయింది. ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఫ్యామిలీ కోర్టుకి తర్వాత నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం పెళ్ళైన మగ ఆడవాళ్ళల్లో ఎక్కువ శాతము సూసైడ్లు మగవాళ్ళే చూసుకుంటారు. మనకు ఒక అపోహ ఉంది, పాపం ఆడపిల్ల కన్నీళ్ళు కాస్తుంది భరించలేక. ఉన్నాయి, అది లేవని మనం ఎట్లా అంటాం? అది మరీ దారుణాలన్నీ. ఎందుకంటే అఘాయిత్యాలు, అరాచకాలు, తర్వాత ఈ డొమెస్టిక్ వైలెన్స్ అందరినీ వదిలేసి అత్తారింటికి వస్తే నెవర్ నో వన్. చిన్నప్పటి నుంచి 25 ఏళ్ల పాటు 20 ఏళ్ల పాటు పుట్టిన పిల్లకి అన్న, తమ్ముడు, అక్క, చెల్లెలు, అమ్మ, నాన్న, ఫ్రెండ్స్ అందరినీ వదిలేసి నీ ఇంటికి వచ్చేసింది. ఆ అమ్మాయిని చూసుకోవాల్సిన బాధ్యత అవన్నీ దృష్టిలో పెట్టుకుని వీళ్ళది. సో అవి పక్కకి ఎడుతున్నాం. ఎందుకంటే నీది స్ట్రైట్ అండ్ సింపుల్ క్వశ్చన్ కాబట్టి అక్కడికి ఎడదాం సార్. ఎందుకంటే ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ దగ్గరికి వెడితే మనకి ఎన్ని గంటలైనా సరిపోం. సో భార్యలు వేధిస్తారు కాబట్టి చచ్చిపోతారు, చచ్చేదాకా వేధిస్తారు. సో భార్యలు కూడా వేధించగలరు. భార్యలు అనగా వాళ్ళు కడిగిన ముత్యం లాంటి వాళ్ళు ఏం కాదు. ఇంతకుముందు భార్య భర్త ఇప్పుడు ఎందుకంటే పెళ్ళి కావాలంటే అత్త ఉండకూడదు, ఆడబిడ్డలు ఉండకూడదు, ముసలి తల్లిదండ్రులు ఉండకూడదు, ఇట్లా బాధల బందీ ఉండకూడదు. మరి హాయిగా మంచి ఒక అనాథాశ్రమానికి వెళ్ళి అనాథం చేసుకోవచ్చుగా, ఎవడు ఉండరు వాడికి. బంధాలు బంధుత్వాలు వద్దనుకున్నప్పుడు మీరు చెప్పిందే కరెక్ట్ కదండి సార్. ఇప్పుడు వాళ్ళు ఉండటానికి కారణం ఏంటంటే వాళ్ళు ఉంటే ఇద్దరు గొడవ పెట్టుకున్నారు. ఏదో పిల్లలు పుట్టారు, పెంపులేదు, వాటెవర్ పెడితే ఇంతకుముందు అమ్మ, నాన్న, బామ్మ, తాతయ్యలాగా అమ్మాయి తప్పు ఏంటమ్మాయి తప్పు అని చెప్పటం, అబ్బాయి అంటే ఎందుకంటే అమ్మాయిని ఇట్లా ఇస్తున్నాం అని అంటాం, వాడు వినటం లేదా సంజాయించుకోవటం, కలిసిపోవటం జరిగేది. ఇక్కడ ఎవరికి వాళ్ళేగా దూరం అయిపోతున్నారు. అది కూడా ఒక కారణం. కుటుంబ బంధాలు లేకపోవటమే బాధితులు కానీ లేకపోతే బాధిత భార్యలు కానీ పెరగడానికి కారణం ఏదైనా. ఎందుకంటే కుటుంబ వ్యవస్థ, జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ లేకపోతే కుటుంబాన్ని పెళ్ళి అనే వ్యవస్థ పోవటం. ఇప్పుడు చాలా ఉన్నాయి కదా పెళ్ళి అనే వ్యవస్థకి సంబంధించి ఆల్టర్నేటివ్స్ ఏవో వచ్చినట్టున్నాయిగా. ఉన్నాయి సార్, డింక్ అని, లివింగ్ రిలేషన్షిప్ అని, ఇవంతా కూడా ఉన్నాయి కదండి. డింక్ అంటే పిల్లలది ఓకే, బెస్ట్. అది డబుల్ ఇన్కమ్, నో కిడ్స్, అంతే సార్. టెన్షన్ లేదు అప్పుడు ఎంత. అందుకే మేము ఏమనేవాళ్ళం అంటే రక్షా తరఫున 10 ఏళ్ల క్రితం ప్రీ మ్యారిటల్ అగ్రిమెంట్. ఓకే, ప్రీ మ్యారిటల్ ఇద్దరే పెళ్లి చేసుకున్నాం, పిల్లలు వద్దు, ఎవరి ప్రాపర్టీ వాళ్ళదే, ఇద్దరం కలిసి నువ్వు కరెంటు బిల్ కట్టాలి, నేను వాటర్ బిల్ కట్టాలి, నువ్వు ఇంటి బిల్ కట్టాలి, నేను ఫోన్ బిల్ కట్టాలి అన్నీ రాసేసుకున్నాం. వద్దనుకున్న రోజున విడాకులు తీసుకోవడానికి 6 months మ్యాండేటరీ పీరియడ్ అంటే ఉంటుంది. వద్దనుకున్నాం అనుకో, ఇద్దరం కలిసి విడాకులు తీసుకున్నాం. ఓకే, నేను వైఫ్ని కాబట్టి నువ్వు ఎక్కువ సంపాదిస్తున్నావు కాబట్టి నువ్వు నాకు నెలకు ₹1,00,000 ఇవ్వాలి. ఇద్దరు పిల్లలు ఉంటే పెద్దాడు నీకు, చిన్నాడు నాకు. ఒక పిల్లాడు అంటే 3.5 రోజులు నీకు, 3.5 రోజులు నాకు. నేను ముందు రాసేసుకోండి, హాయి కదా. ఇది సాధ్యమేనా సార్? సాధ్యమైనటువంటి ఘటనలు ఏమన్నా ఉన్నాయా? ఇప్పుడు మనం ఇంతకుముందు భారతదేశంలో మేము ఏం చేసామంటే పంచాయతీకి ఇప్పుడు విట్నెసెస్ ఉంటారు. ఈవెన్ దిస్ డే ఆల్సో అప్పుడు చావులు ఉన్నావు కదా, చంపేటాలు ఉండవు కదా, చచ్చిపోటాలు ఉండవు కదా. పరాయి మగాడి మోజులో పడి బుర్రబద్దలు కొట్టడం, ప్లాస్టిక్ సర్జరీ చేసేయటం, కాల్ చేయటం ఇద్దరికి. నేను ఒకవైపు నుంచే అంట్లా. మరి ఇప్పుడు మనం ఈ టాపిక్ మాట్లాడుతున్నాం కానీ 3 నెలల పసిపాపని రేపు చేయటం, 90 ఏళ్ళ ఆవిడ రేపు చేయటం అవి వేరే. ఇప్పుడు కూడా ప్రాబ్లం ఏమవుతుందంటే మనం ఒకటి మాట్లాడితే ఇంకోటి మాట్లాడతాడు ప్యానల్లో. ఈ టాపిక్ ఇదే, లెట్ us స్పీక్ ఓన్లీ ఆన్ దిస్. చచ్చిపోవటం కరెక్టే అనండి. ప్యానల్లో అగనిస్తుంటే చావాలి ఏమనుకోసం
90 రోజుల్లో ఉన్నా కూడా 9 ఏళ్ళు అవుతుంది. కానివ్వండి, ఎవరి కోసం? దమ్ముంటే మాట్లాడండి, బొమ్మ బుర్సులాగా. ఇప్పుడు WPS అంటారు తెలుసా? సార్ అంటే పోలీసులకి కంప్లైంట్ ఇస్తారు అమ్మాయిలు వెళ్ళి, దాన్ని WPS అంటారు. దాన్ని ఫుల్ ఫామ్ తెలుసా? లేదు సార్. ఇది విమెన్ పోలీస్ స్టేషన్ కదా. ఓకే సార్. విమెన్ పోలీస్ స్టేషన్ అవును, అన్ని చోట్ల ఉంటుంది. అవును. కానీ దాన్ని ఏం చేశారు? ఇప్పుడు నేను రెండోదా అడిగేదాన్ని చెప్పండి. ఇంకో మీనింగ్ ఉంది తెలుసా? అది విమెన్ పోలీస్ స్టేషన్ కాదు, వైఫ్ పోలీస్ స్టేషన్. ఎగ్జాక్ట్లీ సార్. అత్తగారిస్తే తీసుకున్న సంఘటనలు ఉన్నాయా? ఆడబిడ్డ ఇస్తే తీసుకున్న సంఘటనలు ఉన్నాయా? వెన్ యూ సే విమెన్, నా కోడళ్ళని హరాస్ చేస్తుంది అన్నప్పుడు చేయాలిగా. ఖచ్చితంగా సార్. డొమెస్టిక్ వైలెన్సేగా. లేదా 498 నువ్వు టక్కన పెట్టేస్తున్నావు కదా, లేదా 3 and 4 పెడుతున్నావు కదా. ఆ 3 and 4 కట్నం ఇవ్వటం కూడా నేరం అని అన్నారు కదా. తీసుకోవటం నేరం, అలా ఇవ్వటం కూడా నేరమే. ఏదేమైనా ముందు తీసుకో. ఆడది కదా, చీర కట్టుకుని వచ్చి నేను స్త్రీని, నీకు అమ్మని, నేను ఒక చెల్లెలి, ఒక అక్కని అన్నప్పుడు ప్లీజ్ టేక్ ది కంప్లైంట్, అక్నాలజ్మెంట్, ఏమైందమ్మా అని అడుగు. అప్పుడు భయం అన్న ఉంటుందిగా. అసలు లా ప్రకారమే. అంతే సార్. సార్, భార్యా బాధితులు అసలు ఈ పదం వింటేనే కొన్ని మహిళా సంఘాలు, కొంతమంది ఫెమినిస్టులు మండిపడుతున్నారు. అసలు భార్యా బాధితులే ఉండరు అన్నట్లుగా బిహేవ్ చేస్తున్నారు. కానీ మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే భార్యలకు కూడా వేధిస్తారు. ఈ నిజం వాళ్ళకి అర్థం కాకనా, లేకపోతే ఒక ఇద్దరిని బూచిగా చూపించి యావత్ మహిళా లోకాన్ని విలన్లుగా నిలబెడతారనేటువంటి భయమా? అంతే. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే, బొమ్మ బురుసు చూడటానికి, అంటే ప్లెయిన్ గ్లాసెస్లో చూడటానికి ఇష్టపడని, అలవాటు పడని, కుదరని వ్యవహారం వాడది. ఎందుకంటే పొరపాటున ఒక మగవాడు కూడా బాధితుడయ్యాడు అనేసరికి ఈ సపోర్ట్ సిస్టమ్ అంతా వాళ్ళకి పోతుందేమో అని భయం. అందుకే ఇప్పుడు వాళ్ళు ఒకవేళ కొంతమంది, ఇప్పుడు మా ఫైట్ ఏంటి 20 ఏళ్ళ నుంచి మహిళా సంఘాలతోటి సార్. భార్య బాధితుల సంఘం 25 ఏళ్ళైంది పెట్టి మేము. అప్పట్లో నేను కూడా బాధితున్నాను, ఆర్టికల్స్ రాసి హైకోర్టులో పెట్టి అది చేసి, నేను మేడం కూడా అడ్వకేటే. అవును సార్. మేము సెమినార్లలో పార్టిసిపేట్ చేసి అది చేస్తే మిస్యూజ్ ఆఫ్ సెక్షన్ 498 అని ఒక సెమినార్ పెట్టాము. హైకోర్టు జస్టిస్ రమేష్ మాధవ్ బాపట్ అని, అప్పట్లో ఇంకో IPS వాళ్ళతో ప్రెస్ క్లబ్లో, బషీర్ కూడా ప్రెస్ క్లబ్లో పెడితే మహిళా సంఘాలన్నీ వచ్చి గొడవ చేసి అరిస్తే, ఇక్కడ కూర్చున్న బాధితులు, అంటే భార్యల బాధితులు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మళ్ళీ రిటార్ట్ అయ్యి గొడవ చేస్తే భయపడి ఆవిడ కిందికి వెళ్ళి స్లోగన్స్ ఇచ్చి వెళ్ళిపోయారు. ఇప్పుడు నేనేమంటే మీరు మాట్లాడండి కమ్. ఇప్పుడు కూడా మిస్యూజ్, ఇప్పుడు 498 మిస్యూజ్ అవుతున్నాను. 498 మిస్యూజ్ చేయకండి, పోనీ 498 యూజ్ చేయండి. ఇప్పుడు 3% కన్విక్షన్ రేటు ఇవన్నీ అంటే నీకు అల్టిమేట్గా నాకు ఎంత ఇస్తావు? నేను విజయ్ దగ్గరికి వెళ్తే చిన్న దాదా, వీడు 10 లక్షలు ఇప్పిస్తాడు. వీడికంటే పెద్ద పేలవాని దగ్గరికి వెళ్తే వాడు 20 ఇప్పిస్తాడు. పోలీస్ దగ్గరికి వెళ్ళి బెదిరిస్తే 30 ఇప్పిస్తాడు. పోలీసులు కోర్టులో తీసుకెళ్ళి కోర్టు చుట్టూ 1 ఏడాది తిప్పితే 60 అవుతుంది. ఏంటిది? ఈ లోపల వీళ్ళు 20 లాయర్లకి, తిరగడానికి, ఉద్యోగాలకి వీడు పెట్టేస్తారు. రూపాయి ఖర్చు పెట్టకుండా నాకు అసలు నీకు కుదరట్లా, లెటెస్ట్ టేక్ కొన్ని ఇన్సిడెంట్లు, లెటెస్ట్ టేక్ ఇట్. వాళ్ళ ఏంటి ఇప్పుడు అందులో కూడా కుదరకపోవడానికి ఏంటంటే ఎగ్జార్బిటెంట్ అమౌంట్ చెప్పేస్తుంది. వీడు ఇవ్వలేనంత. ఏమి వీళ్ళని రాంగ్ నోషన్లో, నీకు ఎందుకమ్మా పోలీస్ స్టేషన్కి వెళదాం, కేసులు పెడదాం, 4 రోజులు తిరిగితే వాడే వస్తాడు అని అంటారు. నిజం నువ్వు వీళ్ళు పెడతారు. ఇంతకుముందు హుక్కా, మందు మాత్రమే ఆగింది, డ్రగ్స్ విపరీతంగా అయిపోయినాయి. ఎందుకంటే నాకు కావాల్సింది తెలియంది మనుషుల ద్వారా రావట్లా, అందుకని ఇంజక్షన్ చేయండి. ఒక అలౌకికమైన ఆనందం అంతే. ఆ అలౌకికం అనేది మనుషులతో ఉంటుంది. ఒకళ్ళ మీ ఇద్దరు కూర్చొని, భార్యాభర్తలు కూర్చోండి, పొయిటరీ మాట్లాడుకోండి, ఇంకోటి చూసుకోండి, ఎనీథింగ్ ఇట్ కుడ్ బి. ట్రావెల్ చేసుకోండి, వంటలు చేసుకోండి. అది మిస్ అయిపోతుంది, వేరే వాళ్ళలో వెతుక్కుంటున్నారు. ఇది భరించలేక విడాకులు అంటే నువ్వు అవర్ క్వశ్చన్ ఎప్పుడు కూడా చచ్చిపోకండి, చంపకండి, వద్దనుకున్నారు విడిపోండి. రక్షణ కావాలనుకున్నటువంటి భర్తలు ముందుకొచ్చి ధైర్యంగా పోరాటం ఒకటే. చట్టాన్ని ఉపయోగించుకోండి. ఇప్పుడు మీరు ఏ ఛానల్ చూసినా, ఎక్కడ చూసినా, ఏ ట్యూబ్ చూసినా మగవాళ్ళు ముందుకు రారుగా. ఆడవాళ్ళు అసలు రారు. అంటే మగవాళ్ళ తల్లులు, ఆడబిడ్డలు అసలు రారు. భార్యలు ఎంతమంది వస్తారు?
భార్యల తరఫున మహిళా సంఘాలు ఎన్ని ఉన్నాయి? సందుకు 4 మహిళా సంఘాలు ఉన్నాయి, ఒకటి కాకపోయినా. మగవాళ్ళ తరఫున ఎన్ని భార్యాభర్త సంఘాలు ఉన్నాయి? వాడు ఒరిజినల్ సఫర్ అయినా కూడా రావట్లేదు సార్, రారు కూడా. ఆడపిల్లకైతే ఎవరైనా కూడా వచ్చేస్తారు, ముందు అది నిజమో అబద్ధమో తెలుసుకోకుండా. సఫర్ చచ్చిపోయింది. ఇప్పుడు నువ్వు గోతిలో ఉన్నావు, చెయ్యి అందిస్తావు, పట్టుకుని రావాలిగా. ఖచ్చితంగా. నువ్వు రాలేను సార్ బయటకు వస్తే ఇంకా తిడతా అంటే అదే హ్యూమిలియేషన్. అతను 5-6 సంవత్సరాలు అతను నువ్వు అన్నది ఎందుకు అతను చచ్చిపోయాడు? అతనికి రెండోవాడు తోడేది. ఎగ్జాక్ట్లీ. ఎందుకంత డిలే అని అడిగేవాడేవాడు. అడగటం మొదలెట్టా నేను. అంటే మొన్నే 4 రోజుల క్రితం అడగటం మొదలెట్టేసరికి ప్రకంపన సృష్టించాను. అడిగితే ఎంత సీరియస్గా ఉంటుంది, అంత సీరియస్గా ఉంటుంది. అందుకే లెటర్ సార్ 1 పోలీస్ స్టేషన్. మీ మీడియా ఉంది కాబట్టి ఇది రాచకుండా సైబరాబాద్ తెలియదు సార్. కమిషనర్ తోటి ఒక ఇంటర్వ్యూ తీసుకోండి. కీసర పోలీస్ స్టేషన్ని డిస్ప్యూట్ ఫ్రీ జోన్ ఆర్ విమెన్ ప్రొటెక్షన్ అండ్ విమెన్ హెరాస్మెంట్ ఫ్రీ అన్నీ ఉన్నాయి. మేము వీ హ్యావ్ బీన్ డూయింగ్ ఇట్ సిన్స్ లాంగ్, 25 ఏళ్ల నుంచి. సో దే షుడ్ కమ్ ఫార్వర్డ్. మేబీ మీడియా కనుక ఇది కూడా ఇంపార్టెంటే. అది కూడా ఇంపార్టెంటే కదండి సార్. వై కాంట్ వి షో యాజ్ అ ఫినామినా టు అనదర్ వన్? ఎగ్జాక్ట్లీ. నేను ఏమంటున్నానంటే మీకు గుర్తుందో లేదా, ఈనాడు పేపర్ అప్పట్లో దోబగుంట నరసమ్మ ఆ సారా వ్యతిరేక ఉద్యమం ఉన్నప్పుడు అవును సార్, అది వాళ్ళు భుజాన్ని వేసుకున్నారు. ఈనాడు దాని మూమెంట్ తీసుకెళ్ళింది. అవును. అలాగే తర్వాతనేమో టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ గ్రీనరీ కేబీఆర్ పార్క్ వాళ్ళకి సంబంధించినంతవరకు వాళ్ళు అట్లా చూడండి కొన్ని ఉదాహరణలు. ఒక ఛానల్ ఉంది, నేనే చెప్పక్కర్లా, నేనే చేయాలని కాదు, సిరీస్ చేస్తున్నారు ఫోన్లలో, చాలా చాలా రకరకాలుగా జరుగుతున్నాయి. అవును సార్. అల్టిమేట్ కంక్లూజన్ ఏంటి? టీఆర్పీ తప్ప నథింగ్, ఏది ఉండదు. మీరు అన్నట్లు ఆ వ్యూస్ రేటింగ్ తప్పితే ఏది ఉండదు. ఏం లేదు. ఇప్పుడు నేను బాధితుడిని, ఒక అరగంట నాతో తీసుకున్నారు, వేశారు, మీ తరఫున నాకు కొంత సపోర్ట్ ఇచ్చారు. 1 నెల 2 నెలల తర్వాత అసలు అంటే ఈ బాధ ఏదైనా తగ్గిందా ఎక్కిందా అని ఇంకొక 5 నిమిషాలు 10 నిమిషాలు చేయండి. దెర్ ఈస్ నో ఫాలో అప్ ఎట్ ఆల్. అంతే. అందుకే నేను లాజికల్ అంటాను ఏంటంటున్నా సార్, మన ఛానల్ తరఫున ఇదొక. ఇప్పుడు మేమేం చేస్తాం కోర్టుల్లో సార్, సుప్రీంకోర్టు 1928 సెడ్ లైక్ దిస్, మద్రాస్ హైకోర్టు సెడ్ లైక్ దిస్ అని జడ్జిమెంట్స్ని ఉదాహరించి, ఈ జడ్జిమెంట్స్ ఈ ఒపీనియన్ ప్రకారంగా మా వాడిని వదిలేయండి, మాకు రిలీఫ్ ఇవ్వండి అంటాం. ఎగ్జాక్ట్లీ సార్. అదే అంటున్నాం మనం. ఇప్పుడు జస్టిస్ ఇస్ డ్యూ అన్నాం. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా ఎక్స్ చీఫ్ జస్టిస్ ఆయన కూడా ఏదో ఇంటర్వ్యూ అన్నారు. ప్రతి వాళ్ళు మేధావులు మాట్లాడుతున్నారు. సొల్యూషన్, చాలామంది ఆడపిల్లల్ని అఘాయిత్యంతో చంపేస్తే ఇది ఆఖరిది కావాలి. దేనికి అది ఆఖరిది కావాలంటే ఏంటది? మొన్న లాస్ట్ సిజిఐ చంద్రచూడ్ గారు చెప్పిన తర్వాత కూడా కొన్ని లక్షలు ఉన్నాయి. అందుకే అంటే అది అక్కర్లా. ఎందుకంటే దెర్ ఈజ్ అ ప్రొసీజర్. ప్రొవైడెడ్ యూ షుడ్ ఆస్క్. ఇప్పుడు రూల్ ఆఫ్ లా అంటారు. ఆ జడ్జిమెంటు నేను 2 జడ్జిమెంట్ చెప్పగలిగితే ఒక రిజల్ట్ వస్తుంది, మీరు 4 జడ్జిమెంట్ చెప్పగలిగితే ఒక జడ్జిమెంట్ వస్తుంది. అందుకే పెద్ద పెద్ద వాళ్ళని తీసుకొస్తుంటారు. ఢిల్లీ నుంచి 1,50,00,000 ఇచ్చి సిద్ధార్థ రుద్ర లాంటి వాళ్ళని తీసుకొస్తుంటారు. ఆ పర్సనాలిటీ ఒకటి 6 జడ్జిమెంట్లు అంటారు. ఎందుకట్లా? చెట్టుకుని బిల్డింగ్ తీసుకొచ్చినా కూడా ఒకటే న్యాయం రావాలిగా. ఎగ్జాక్ట్లీ సార్. దట్స్ కాల్డ్ రూల్ ఆఫ్ లా. అది జడ్జికి తెలియాలి. లేదండి రేపటికి డేట్ ఇవ్వం. వీళ్ళు వెళ్ళి హైకోర్టు స్టే ఇస్తారు. స్టే ఉంటుంది. ఆ స్టే ఇంకా ఫస్ట్ 4 వీక్స్ అంటారు, ఆ తర్వాత నడుస్తూనే ఉంటారు 1 ఏడాది 2 ఏళ్ళు. ఏం చేయాలి వాళ్ళు? స్టే మనం తీసుకుంటే స్టే గ్రాంటెడ్ 4 వీక్స్ అంటాడు. నో సార్ 1 వీక్ ఇవ్వండి అన్నారు. అనగలగాల ఆ 1 వీక్లో ఫైనలైజ్ చేయంటాం. నువ్వు అట్లా గట్టిగా అడిగితే జైలు పంపుతాడు. రిలీజ్ సార్ పంపండి అన్న, అది రిపోర్ట్ చేయాలి. నేను అన్నప్పుడు అంటే కోర్టుని బ్లాక్మెయిల్ చేసి ఆర్డర్లు తీసుకుందాం అనుకుంటున్నారా? చట్టం చెప్తే బ్లాక్మెయిల్ అంటే ఎట్లా? అంతే. ఇప్పుడు ఇక్కడ దీనికి అంటే లీగల్ సర్వీసెస్ అథారిటీ అని ఉంది. ఇక్కడ మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ అని మల్కాజ్గిరిలో ఉంటుంది. ప్రతి చోట కోర్టు ఉన్న ప్రతి చోట ఈ అథారిటీ ఉంటుంది. వాళ్ళు ఆదివారాలు సెలవు దినాల్లో పల్లెల్లోకి వెళ్ళి న్యాయ విజ్ఞాన అవగాహన సదస్సులు ఇవంతా. ఇప్పుడు మీరు అడిగినవన్నీ వాళ్ళు చెప్పాలి.
చెప్పేలాగా చేయాలా. అవును సార్. దట్ విల్ డూ ఇట్ అవుట్ ప్రొవైడెడ్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్. వన్ ఏరియా తప్పకుండా ఎక్కడో అతుల్ సుభాష్ ఎక్కడ బెంగళూరా, అతను బట్ డైరెక్ట్ బెంగళూరు సార్. సరే ఇంకో అతను కురానా. ఇన్ మెమరీ ఆఫ్ దెమ్ కనీసం లెట్ నో బడీ డై. ఇఫ్ యూ వాంటెడ్ టు డై ఆన్ దీస్ కౌంట్స్ ప్లీజ్ కాంటాక్ట్ దిస్ టీవీ. ఈ ఛానల్కి వచ్చు. తప్పకుండా సార్. మంచి వాల్యుబుల్ ప్రయత్నం కూడా సార్. ఎక్కడ ఒక దగ్గర ఫుల్ స్టాప్ ఉండాలి, మీరు అన్నట్టుగానే లాజికల్గా ఎండ్ ఉండాలి. మనం ఈరోజు ఈ టాపిక్ తీసుకున్నాం, అలాగే ఎక్కడ ఒక చెట్టు మొదలు కూడా కావాలి. తప్పకుండా సార్. 1000 ఏళ్ల ప్రయాణం అయినా ఒక్క అడుగుతోటి స్టార్ట్ అవుతుంది. అవును సార్. ఐ హోప్ దట్ యూ విల్ టేక్ దట్. ఐఎమ్ రెడీ విత్ యూ. తప్పకుండా సార్. మీడియా అంటే సామాజిక బాధ్యత ఎక్కువగా ఉండేటువంటి సంస్థ. ఎందుకంటే ప్రజలకు ప్రభుత్వానికి మధ్య విజిల్ బ్లోయర్గా వారధిగా పనిచేస్తుంది కాబట్టి మీ సూచనని ఖచ్చితంగా శిరసా వహించేందుకు మున్ముందు వెళ్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.